సో హలో అండి, ముందుగా అందరికీ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు. సో వెల్కమ్ టు కేజెడ్ సిట్రిక్స్. ఈ వీడియోలో రెడ్మీ నోట్ 3 మొబైల్లో ఎవరికీ తెలియని ఒక ఆసమ్ ఫీచర్ని ఫోన్ ఇన్బిల్డ్గా ఒక ఇచ్చిన ఆసమ్ ఫీచర్ని ఈ వీడియో ద్వారా రివీల్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లోని యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్లో ఎవరో ఒకరి గురించి నేను ఏదో ఒక వీడియో చూద్దాం అని అనుకున్నాను. ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చూద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ వీడియో నేను ప్లే చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఏదైనా మెసేజ్ కానీ, ఏదైనా ఫేస్బుక్ నుంచి ఒక పాపప్ కానీ, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ కానీ వచ్చినప్పుడు నేను కంపల్సరీ హోమ్ బటన్కి వెళ్ళిపోయి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. కంపల్సరీ అనేం కాదు, రిప్లై ఇవ్వాలి కదండి, ఇవ్వాలి. కానీ ఇక్కడ రెడ్మీ నోట్ 3లో ఉన్న ఒక గ్రేట్ ఫీచర్ ఏంటంటే, ఈ వీడియో ప్లే అవుతుండగా దీంట్లో కార్నర్ సెక్షన్లో ఒక ఆప్షన్ ఉంది, పాపప్ ఆప్షన్ పేరేంటి, పాపప్ అని. ఈ పాపప్ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, పాపప్ ఆప్షన్ని నేను ప్లేస్ చేయగానే వీడియో అనేది మెర్జ్ కాదండి. స్క్రీన్ మీద మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే చేసుకోవచ్చు. మనం చూస్తున్న వీడియో స్క్రీన్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే చేసి ఇది ఈ పేజ్లోనే కాదు. మీరు మొబైల్లో ఏ మూలకి వెళ్ళినా సరే, ఏది బ్రౌజ్ చేస్తున్నా సరే, ఎవరికి ఏ మెసేజ్ చేస్తున్నా, మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నా, ఎవరికి మెసేజ్ చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఈ వీడియో అనేది ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఇక్కడ డాటెడ్ సెక్షన్ ఒకటి ఇచ్చారు, చూసారా? దీన్ని మీరు తగ్గించి పెంచడం ద్వారా వీడియో సైజుని కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పాస్ చేస్తూ కదండి, ప్లే చేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ ఆ వీడియో ప్లేస్ చేసుకొని మీ వర్క్ అనేది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.